ఇబ్బందులైన, అవమానాలైన, శోధన వేదనలైనా కానీ దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడగలిగితే దేవుని వాక్యాన్ని మనం జీవితంలో మనము నెరవేర్చగలం. వాక్యం మన జీవితంలో మన ద్వారా నెరవేర్చబడాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదండి, దేవుని ఆజ్ఞకు లోబడడం ఒకటి చాలు. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యానికి లోబడితే చాలంతే. ఆటోమేటిక్గా దేవుడి వాక్యాన్ని జీవితంలో ఫుల్ఫిల్ చేయగలవు, అంటే నెరవేర్చగలవు. అప్పుడు దేవుడు నిన్న అనే బిరుదు ఏంటంటే, నీకు ఇచ్చే బహుమతి ఏంటంటే బలవంతులు. ఎందులో బలవంతులు అవుతున్నారు? వీళ్ళు శరీర సంబంధమైన సాధనం చేస్తారు, బలం చూపించడానికి, కండలు చూపించడానికి ఎక్సర్సైజులు చేస్తూ, టిప్స్ కొడుతూ, లేకపోతే బరువులు ఎత్తుతూ, లేకపోతే కష్టపడుతూ ఉంటారు. అయితే శరీర సంబంధమైన సాధనమేమో వారి యొక్క శరీర సంబంధమైన బలాన్ని లేకపోతే ఆకృతిని మారుస్తుంటే, ఆత్మ సంబంధంగా ఆ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే మనము దేవుని